అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రేమగల దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ కుటుంబం దేవుడు వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన బిడ్డ కృతజ్ఞ పెర్సిస్ పక్షాన కలిగిన సంతోషాన్ని బట్టి ప్రభునెంతో స్తుతించగలుగుతున్నాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయటం మాత్రమే కాదు, వారిని సంతు గల వారిగా కూడా చేయువాడు, ఇల్లాలుగా కూడా చేయువాడు. సంతాన ప్రాప్తి దైవ అనుగ్రహం వలన కలిగినదే. అది దేవుని బహుమానము అని మనం చూస్తాం. అనగా బహుమానము అనేది మన మీదన వెలజల్లిస్తే కాదు, వారికి ప్రేమ పుడితే ఇచ్చేది. అది కృపను బట్టి ప్రేమను బట్టి ఇచ్చేదే గాని మనం ఏదైనా చెల్లించి పొందాము మనకున్న దాన్ని బట్టి అని కాదు. కాబట్టి దేవుడు వీరికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సంతానం కృతజ్ఞతను బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. కింద చక్కగా వదిలేసి 2 బెలూన్లు ఆడుకుంటుంది. చూడు ఉంచుకో జాగ్రత్త. అయితే ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టండి. ఇక నీ టాలెంట్ అంతా చూపించి దాన్ని కామ్గా ఉంచడానికి. జీవము గల దేవుడు ఈ కుటుంబ పక్షాన పలికి కొన్ని మాటలు మీ గమనం ఉంచుతాను. నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదించెదను. దైవ ఆశీర్వాదం ఏమిటి అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి బిడ్డ పక్షంగా కలిగి ఉండేటువంటి ఆశీర్వాదమును ఏమని అనుభవించాలి? నిశ్చయంగా సంతానము లేక ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని అద్భుతమైన జ్ఞానము మనకు కనబడుతుంది. దేవుని వాక్యములో సెలవేయబడినట్లుగా 139వ కీర్తనలో వాక్యం రాబడుతుంది కదా. 139వ కీర్తనలో వాక్యం సెలవిస్తుంది, గర్భవాసినై ఉన్నప్పుడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది అని రాబడింది. చూడండి 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. కనుక ప్రభు ఈ బిడ్డను కలుగజేసిన విధము చూడగా మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు దైవ భయము కూడా మనకు కలుగుతుంది. ఇప్పుడు ఈ బిడ్డను దేవుడు కలుగజేయడంలో, ఈ బిడ్డ గర్భవాసిగా ఉన్నప్పుడే దేవుని వాక్యంలో చక్కగా కొన్ని పదాలు చదివిస్తాను. ముందుగా ఎక్కువ ప్రసంగం కాకుండా లేఖనాలతో త్వరగా దాటిపోదాం. కీర్తన 22వ కీర్తన, నీవు నాకు ఆధారమై ఉన్నావు, నీవు నాకు ఆధారమై ఉన్నావు అంటే లోకములోనికి వచ్చిన తర్వాత కాదు, కనిన తర్వాత కాదు, కడుపులో పడినప్పుడే. గర్భవాసి అనే మాట ఇంగ్లీష్ ఏముంది? వెన్ ఐ వాజ్ కన్సీవ్డ్. ఆ తర్వాత మాట నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, అంటే భూమి మీదకి వచ్చింది మొదలుకొని. కాబట్టి గర్భములో నలుసుగా పడినప్పుడే ఆ దేవుడు ఆ బిడ్డకు నేనే ఆధారం, నీకు ఇంక మరొకటి ఆధారం ఏది కూడా లేదు అన్నట్లుగాను, కనడిది మొదలుకొని ఈ లోకంలోనికి ప్రవేశించినది మొదలుకొని ఆ దేవుడే ఆ బిడ్డకు అద్భుతమైన ప్రాపకుడిగా. ముందు వచనం చూడండి, 9వ వచనం. ఇప్పుడు గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే. గర్భము నుండి నన్ను తీసిన వాడువు. కాబట్టి 3 మాటలు గమనించండి. గర్భవాసిగా ఉన్నప్పుడు, రెండవది గర్భము నుండి తీసినప్పుడు. అది పెద్ద ప్రాసెస్, మామూలుది కాదు. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉందో సుమారుగా, ఏమండి? కాబట్టి గర్భవాసిగా ఉన్నప్పుడు అంటే 9 నెలల కాలం, గర్భములో నుండి తీసినప్పుడు అంటే ఆ హాస్పిటల్లో పడిన యాతన కాలం, ఆ తర్వాత ఇదిగో నా తల్లి నన్ను కన్నది మొదలు ఈ సంవత్సర కాలం. ఇదంతా చూసుకుంటే ఒకటే మాట అక్కడ రాబడింది, నీవే నా దేవుడా. కాబట్టి ఈ బిడ్డను దేవుడు కరుణించి అనుగ్రహించినటువంటి ప్రతి విధమైన ఆదరణకై, ఆధారం అంతటికై ప్రభునెంతో స్తుతింపబద్ధులమై ఉన్నాం. 71వ కీర్తనలో ఒక మాట చదవండి. 71వ కీర్తన
5వ వచనం, 71వ కీర్తన 5వ వచనం. యెహోవా నీవే. గమనించండి, ఇందాక మాట్లాడడం ఆధారము నీవే. ఈ బిడ్డకు ఆధారం ఎవరు? తల్లిదండ్రుల ఆధారం, తాత నాయనమ్మ ఆధారం, లేకపోతే అమ్మమ్మ ఆధారం కాదు. ఎవరు ఆధారం? నీవే ఆధారం. ఇక్కడ మళ్ళొక మాట చూస్తున్నాము 71:5లో. ఎవరంటే నువ్వు, నీవే ఆశ్రయం. ఈ బిడ్డకు ఆధారమైన దేవుడే, ఈ బిడ్డకు ఈ సంవత్సర కాలం ఆశ్రయమైన దేవుడే. అద్భుతమైన దేవుని ఆశ్రయములో ఈ బిడ్డ ఎంత చక్కగా భద్రపరచబడిందో మనమందరము ప్రభువుని ఎంతైనా స్తుతింపబడులాం. ఈ సందర్భంలో నేను కొన్ని మాటలు త్వరగా దాటిపోవడానికి, ఈ బిడ్డ పక్షాన జ్ఞాపకం చేయడానికి యెషయా గ్రంథంలోనికి మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథంలో ఈ బిడ్డను గురించి మనము ప్రభువుని స్తుతించేందుకొరకైన కొన్ని కారణాలు, ఈ బిడ్డ భవిష్యత్తు కొరకైన ప్రార్థనాంశాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొట్టమొదటిది దయచేసి చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. గర్భము నుండి నిన్ను నిర్మించిన, ఆ మాట గమనించి, గర్భము నుండి నిన్ను నిర్మించిన. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిది ఈ బిడ్డ విషయంలో జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్న మాట ఏంటంటే, మేడ్ బై గాడ్ ఆర్ గాడ్స్ డిజైన్. దేవుని నిర్మాణము, దేవుని హస్తములే. మనం యోబు గ్రంథం చదువుతాం, నేను నా తల్లి గర్భం ఉన్నప్పుడు నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసెను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని వెరుగుదువా, దేవుని క్రియలు అట్లుండినవి. ప్రసంగి 11వ అధ్యాయంలో. కాబట్టి ఈ బిడ్డను చూచినప్పుడు మొట్టమొదటి మనం ప్రభుని స్తుతించేది ఏంటంటే, ఈమె దేవునిచే నిర్మింపబడినది. దేవుడు ఈమె నిర్మాణకుడు. ఇంకా మనం యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు చూస్తే అక్కడ అంటే, యాకోబు నిన్ను నిర్మించిన వాడను నేనే, ఇశ్రాయేలు నీ నిర్మాణకుడిని నేనే. 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ మరికొన్ని వచనాలు ఉన్నప్పటికీ నేను అక్కడితో ఈ తలంపు ఉంచుతున్నాను. నిర్మించిన వాడు అన్నప్పుడు దేవుని హస్తముల నైపుణ్యం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ద స్కిల్నెస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. ఏదైనా ఒక వస్తువు, ఈ వస్తువు ఎక్కడ తయారు చేయబడింది అంటే, ఈ టీవీ ఎక్కడదంటే, ఇది మన ఇండియాలోనేనండి, ఇండియాలోనే కంపెనీ అండి, మేడ్ ఇన్ ఇండియా అంటారు. ఓ మేడ్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఉంటది. ఒకవేళ ఈ మొబైల్ ఎక్కడదండి అంటే, మేడ్ ఇన్ చైనా, అమ్మో చైనా వద్దులేండి అంటారు. ఒకవేళ అదే గనక ఈ ఫలానా ఈ వస్తువు మేడ్ ఇన్ యుఎస్ఏ అన్నారు అనుకోండి, వెంటనే డబ్బు పెట్టచ్చు అండి, కొంచెం ఖరీదు పెట్టచ్చు, దాని నాణ్యత బాగుంటది, దాని టెక్నాలజీ బాగుంటది, దాని నిర్మాణం బాగుంటది. ఎందుకు? నిర్మించిన వారి జ్ఞానాన్ని బట్టి నిర్మించబడిన వస్తువు యొక్క విలువ పెరుగుతుంది. నిర్మించిన వాని జ్ఞానాన్ని బట్టి నిర్మించబడి దాని యొక్క ఖరీదు పెంచుబెట్టడానికి ఇష్టపడతాం, దాని విలువ పెరుగుతుంది. అలాగైతే ఇప్పుడు నిర్మించిన వాడు సకల లోక నిర్మాణకుడైన సృష్టికర్తకు దేవుడే అయినప్పుడు ఇక్కడ ఉంచి నా పక్కన కదలని పక్కన. నిర్మించిన వాడు దేవదేవుడైనప్పుడు, ఆయన మనుష్యుడు కానప్పుడు, ఆయన సర్వలోక సృష్టికర్త అయినప్పుడు, ఈ భూమి ఆకాశముల సృష్టికర్త నాణ్యత ఏంటి, ఆ బిడ్డ యొక్క ఖరీదేంటి, ఆ బిడ్డ యొక్క విలువ ఏంటి, నిర్మించిన వాణిని బట్టి ఒక భౌతికమైన వస్తువు యొక్క విలువే అంత పెరిగితే, దాని ఖరీదే అంత పెరిగితే, ఇది ఇండియాలో తేలింది కాదండి, ఇది చెరుకు పళ్ళు చేసింది కాదండి, ఇది లేకపోతే ఫలానా చైనాలో జపాన్లో కాదు, ఇది అమెరికాలో చేసిందండి, ఇది ఆస్ట్రేలియా అంటేనే అబ్బా అవునా మా వాడు అక్కడి నుంచి తెచ్చాడండి అంటుంటారు కొంతమంది. ఇంటికి పోతే ఈ ఫ్లవర్ వాజ్ అండి, లేకపోతే ఈ కూజా అండి, ఇది అక్కడి నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎంత గొప్ప చెప్పుకుంటున్నావే. ఇప్పుడు ఈ బిడ్డను చూసినప్పుడు మీరు ఏమని చెప్పుకోవాలా?
ఏమని చెప్పుకోవాలి? ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు? ఎవరి ప్రొడక్ట్ కు మూలం? ఎవరి దీని డిజైనర్? ఎవరి మ్యానుఫ్యాక్చరర్ అంటే గాడ్ ద క్రియేటర్ ఇట్ సెల్ఫ్, గాడ్ ఆఫ్ యూనివర్స్. ఈ విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక తలంపు, సృష్టికర్త సృష్టించాడు, సృష్టికర్త చేత సృష్టించబడిన ఈ బిడ్డ మంచిదా చెడ్డదా? నిశ్చయంగా 1 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాబడింది? సృష్టించబడిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పుచ్చుకోవడమే. సృష్టించబడిన వస్తువే మంచిదైతే, వాళ్ళకి చెప్పాయి, వాళ్ళకి సృష్టించబడిన వస్తువే మంచిదైతే సృష్టించబడిన వ్యక్తి ఇంకెంత శ్రేష్టమో, ఇంకెంత అమూల్యమో. కాబట్టి ఇక్కడ ఈ బిడ్డను మొదటిగా మనం చూసినప్పుడు ఆ సృష్టికర్తను గుర్చిన, సృష్టికర్త యొక్క జ్ఞానమును గుర్చిన, సృష్టికర్త యొక్క నైపుణ్యమును గుర్చిన సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక సృష్టించిన సృష్టికర్తను స్తుతించుదుముగాక. అందుకే పాటలో పాడాం, స్తుతించు స్తుతించు నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్త. ఈ మొదటి తలంపులో జ్ఞాపకం చేస్తున్నాను, సృష్టికర్తయగు దేవుని చేత నిర్మించబడిన మంచిదైన ఈ బిడ్డ, శ్రేష్టమైన ఈ బిడ్డ ఇప్పుడు ఏమి చేయాలి అనంటే ఆ సృష్టికర్తను పూజించే బిడ్డ కావాలి. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక విచారం వెళ్ళబుచ్చాడు భక్తుడు పౌలు. ఏంటంటే, అయ్యో సృష్టికర్త, సృష్టాన్ని పూజించిన సృష్టికర్తను మహిమపరచాల్సింది పోయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది పోయి, సృష్టించిన సృష్టికర్తను కాకుండా, ఆయనను పూజించకుండా, సృష్టికర్తను కాకుండా సృష్టమును పూజించి సేవించుచున్నారు. ఇది బాధాకరం కాదా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, సృష్టించిన సృష్టికర్తను పూజించి సేవించాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఈ మాట అంటున్నాడు, ఈ బిడ్డను చూసినప్పుడు సృష్టికర్తకు దేవుని మహిమ కనబడుతుంది. ఈ బిడ్డను చూసినప్పుడు సృష్టికర్తకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 21వ వచనం చదువుతాను చూడండి. సృష్టించబడినటువంటి ఈ బిడ్డను చూసినప్పుడు మనకేమేమి అర్థమవుతున్నాయి? 20వ వచనం నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సృష్టించబడిన వస్తువును ఈ బిడ్డను చూసినప్పుడు ఆ దేవుని నిత్య శక్తి కనబడుతుంది. అందుకని 21వ వచనంలో ఆయనను దేవునిగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కొందరు అవివేక హృదయులై, అంధకార హృదయమై, వారు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులై చేస్తున్న పనంతా ఏంటంటే, సృష్టించిన అక్షయుడకు మహిమగలైనటువంటి దేవుని, ఆ దేవుని శక్తిని మరచి ఏం చేస్తున్నారు? 25వ వచనం, సృష్టమును పూజించి సేవించరి. కానీ పూజించబడవలసిన, సేవించబడవలసిన వాడు ఎవడు అనగా యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్న ఆ దేవుడు మాత్రమే. యుగ యుగములకు స్తోత్రార్హుడైన ఆ సృష్టికర్తను మాత్రమే సృష్టించబడిన ఈ బిడ్డను చూచినప్పుడు ఆయన దైవ శక్తిని బట్టి స్తుతించాలి, ఆయన మహిమను బట్టి స్తుతించాలి. స్తుతించడం మాత్రమే కాదు, ఇక్కడ ఒక చక్కని మాట రాబడింది, పూజించి సేవించి. కావున ఇక్కడ చేరవచ్చిన మనలో ఎవరైనా ఇంకొకవేళ ఈ బిడ్డను చూసినప్పుడు ఆ సృష్టికర్త యొక్క శక్తి కనబడుతుంది, ఆ సృష్టికర్త యొక్క జ్ఞానం కనబడుతుంది, ఆ సృష్టికర్త యొక్క దేవునిని స్తుతించాలి అని వినబడుతుంది. అలాగుననే స్తుతించొచ్చు ఉన్నామా? ఆ సృష్టికర్త యొక్క దేవునినే పూజించి సేవించొచ్చు ఉన్నామా? లేక సృష్టమును పూజించి సేవించి అవివేకులు అవుతున్నామా? కాబట్టి బిడ్డ ద్వారా మరొక్కసారి మనకి అటెన్షన్ అంతా కూడా, మన గమనం అంతా ఆ సృష్టికర్త వైపు మరల్చబడాలని, ఆయననే స్తుతించి పూజించి సేవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ బిడ్డ కూడా ఎదుగుచూ ఉండగా తన సృష్టికర్తను తాను పూజించి సేవించినదగునుగాక. ప్రసంగి 12:1 రాబడింది, దుర్దినములు రాకముందే, ఇంకా నీకు అవకాశం ఉన్నప్పుడే ఎవరిని స్మరణకు తెచ్చుకో. కాబట్టి
ప్రభు ఈ బిడ్డ ద్వారా మనకు నేర్పించే పాఠం. మొదటిది దైవ సృష్టి, గాడ్స్ క్రియేషన్, గాడ్స్ ప్రిపరేషన్, గాడ్స్ డిజైన్, గాడ్స్ మ్యానుఫ్యాక్చర్. కాబట్టి ఈ బిడ్డ దేవుని సృష్టికర్త మహిమపరచబడునుగా. రెండవది దయచేసి చూడండి, ఈ బిడ్డ యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ఎవరు సృష్టించారు చూసాం. ఎందుకు సృష్టించాడు? యెషయా 43వ అధ్యాయం 21వ వచనం. యెషయా 43:21. జాగ్రత్తగా మాట వినండి. ఎవరు నిర్మించాడు? ఓకే, ఎవరి కోసం నిర్మించాడు? ఎవరి కోసం? హూ క్రియేటెడ్? గాడ్ ద యూనివర్స్ క్రియేటెడ్. వెరీ నైస్. లెట్ హిమ్ బి వర్షిప్డ్. వై హీ క్రియేటెడ్? ఎందుకు? ఫర్ హూమ్ హీ క్రియేటెడ్. ఎవరి కోసం సృష్టించాడు? ఇప్పుడు వెంటనే ఏమనాలా? మా భక్తుడి కోసం సృష్టించారండి అని మా తిమోతి గారు అంటే, వెల్, కానీ దేవుడు ఏమంటారు తెలుసా? అలా కాదు, నా నిమిత్తము నేను నిర్మించిన, ఫర్ మై సేక్, మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ డిజైన్డ్ ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్ సేక్. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఈ మాట మర్చిపోవద్దు. ఎవరి కోసం అని అంటే దేవుని కోసం, మీకు ఇచ్చిన దేవుని కోసం, మీకు సంతోషము కలగజేసిన దేవుని కోసం, ఆయన కొరకు మాత్రమే. ఈ మాట మళ్ళా నొక్కి చెప్తున్నాను. ఎంత చదివించండి, ఎంత మంచి బట్టలు వేయండి, ఎంతగా వారిని పోషించండి, అంతా చేసి ఏమనాలంటే, దేవా నీ కోసమేనయ్యా అనాలి. ఫర్ యువర్ సేక్, నీ కోసం. ఎందుకనంటే ఆ ఫలము చిట్ట చివరికి అనుభవించాల్సింది ఎవరు చెప్పండి? దేవుడే అనుభవించాల. వాక్యం చెప్పబడుతుంది, తల్లిదండ్రులు ఎవరు అనంటే కేవలం తోటమాలి మాత్రమే. కేవలం ఎవరండి? తోటమాలి. తోటమాలికి ఆ తోటలో ఉండే చెట్లను కాపు కాసే బాధ్యతే గాని ఫలము తనది కాదు. ఫలం ఎవరిది? ఆ తోట యజమానిది. ఇప్పుడు ఆ తోట యజమాని తన కోసం ఏదైతే చేస్తారో అప్పుడు దానికి తగిన జీతం మీకు ఇస్తాడు. కాబట్టి బిడ్డలు నా కోసం అని అనుకుంటే ఒకానొక సమయంలో అరే నా కోసమని ఎంతో అనుకున్నానే, చివరికి నా కోసం కాదా అని బాధపడిన వారు ఎంతమంది లేరు? దేవుని కోసమని పెంచండి. నీవు దేవుని కోసమే బ్రతకాలి అని చెప్పండి. నీవు దేవుని కోసమే ఈ లోకములో జీవించాలి అని చెప్పండి. నీవు దేవుని నిమిత్తమే సృష్టించబడ్డావని చెప్పండి. ఓ చక్కని మాట గుర్తు చేస్తాను మీకు. ఫరో కుమార్తె ఆ ఏటి ఒడ్డుకు వచ్చింది, జమ్ము తొట్టె చూసింది, ఆ పెట్టె చూసింది, తీసి చూస్తే దివ్య సుందరుడు కనబడ్డాడు. అబ్బా ఈ బిడ్డ నేను పెంచుకుంటాను అనుకుంది. వెంటనే అక్కడే ఆ జమ్ముగడ్డలో దాగున్నటువంటి అక్కగారి మనసు, మిరియామ గారి మనసు తట్టుకోలేకపోయింది. గబగబా పరిగెత్తుకొచ్చింది. అయ్యా మహారాణి, ఈ బిడ్డని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొచ్చేదా అంది. ఎవరినండి? దాదిని. అని ఎవరిని తీసుకొచ్చింది? దాదిగా ఎవరిని తీసుకొచ్చిందండి? తల్లిని తీసుకొచ్చింది. అంటే తల్లి ఇప్పుడు ఏమైంది? దాది అయింది, నర్స్ అయింది. షల్ ఐ బ్రింగ్ ఏ నర్స్ అని అడుగుతుంది మిరియాం. దాది. ఇప్పుడు తల్లి దాది అయింది. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె మోషే తల్లితో ఆయన మాట ఏంటో చదివారా మీరు? ఫరో కుమార్తె మోషే తల్లితో ఏమంది తెలుసా? ఈ బిడ్డను నా కోసం పెంచు అంది. ఏమన్నదండి? ఈ బిడ్డను నా కోసం పెంచు అంది. సొంత తల్లే, కానీ అదిగో ఆమె కోసం పెంచుతుంది. కానీ ఒక రహస్యం ఆమెకు కూడా తెలియలేదు. ఏమిటి? ఈ బిడ్డ నీ కోసమా? సరే అమ్మా అని కాసేపు నటించింది మహా అయితే తల్లి. కానీ ఇంటికి పోయి అన్నది, మనసులో ప్రార్థన చేసుకుంది, దేవా ఈ బిడ్డ ఆమె కోసం కాదు, ఆమె కంటే అధికమైన నీ కోసం. కాబట్టి చివరకు ఆ దేవుని నిమిత్తమే పెంచింది, ఆ దేవుని నిమిత్తమే బలమైనటువంటి సాక్షిగా పెంచింది. ఎక్కువ దీని కొరకు వివరించను గాని నా తలంపు ఇది ఏమనంటే, ఎవరి నిమిత్తం అనే సంగతి మర్చిపోవద్దు. అది ఆయన స్వాస్థ్యం, ఆయనే ఆరగించాలి. ఒక రోజు ఆయన ఆ ఫలాన్ని ఆస్వాదించి ఆనందించాలి. అందుకు తగిన ప్రతిఫలం నీకు చెల్లిస్తాడు. కాబట్టి దేవుడు సృష్టించాడు, అందు ఆయన జ్ఞానం. దేవుని కోసం ఆయన నిర్మించుకున్నాడు కనుక ఆయనకే ఆ ఫలము చెందాలి. మరొక మాట దయచేసి రండి, 43వ అధ్యాయము యెషయా గ్రంథం
7వ వచనం చూడండి, ఇక్కడ 3వ మాట 43 యెషయా గ్రంథం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎలా మహిమ? నా మహిమ నిమిత్తం అని అన్నప్పుడు ఈ లోకరాజ్య మహిమ నిమిత్తం కాదు అని ఒక అర్థం వస్తుంది. ఓకే, ఇప్పుడు నా మహిమ నిమిత్తం అని అన్నప్పుడు దానికి ఇంకొక అర్థం ఏమిటి అని అంటే, ఇందాక మనం చదివిన 43వ అధ్యాయం 21వ వచనంలో చివరి మాట చూడండి, నా స్తోత్రమును ప్రచురము మహిమ నిమిత్తము స్తోత్రమును ప్రచురము చేయుట. ఈ 2 పదాలు కలిపితే యెషయా గ్రంథము కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనం, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇప్పుడు 3వదిగా, దేవుడు సృష్టించాడు, దేవుని కోసం సృష్టించాడు. 3వది, దేవుని మహిమ పరిచేందుకే నిర్ణయించబడినది. ఆ బిడ్డ ద్వారా సకల ఘనత, సకల మహిమ, ఆ బిడ్డ ద్వారా సకల గౌరవం, సకల స్తోత్రం దేవుని మహిమ నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తం. ఈ మాట చెప్పినప్పుడు ఒక సంగతి గుర్తు చేస్తాను. ఈ బిడ్డ పేరు తల్లిదండ్రులుగా వారు కృతజ్ఞ అని నిర్ణయించుకున్నారు, కృతజ్ఞ అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత పెర్సిస్ అని ఎవరు పెట్టారు? మీరే పెట్టుకున్నారా? మంచిది. కృతజ్ఞ అనే ఈ మాటలో కృతజ్ఞత స్తుతులు అనే అర్థం మనకు తెలుసు. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా వెళ్తాను. దేవుడు సృష్టించి దేవుని కోసం అని వీరు ఆ బిడ్డను సిద్ధపరుస్తూ ఉండగా, ఆ బిడ్డ దేవునికి మహిమ చెల్లించుట అనగా దేవుని మహిమపరచుట, దేవుని స్తోత్రించుట, దేవుని స్తోత్రమును ప్రచురము చేయుట అనగా దేవునికి స్తుతి చెల్లించుట, కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించుట. ఇక్కడ కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అన్నప్పుడు 2 రకాలుగా చెప్తాను. ఒకటి, ఈ బిడ్డ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదై ఉండాలి. 2వది, ఈ బిడ్డను బట్టి అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళా చెప్తున్నాను, వినండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట లేక స్తోత్రమును ప్రచురము చేయుట, ఆయనను మహిమపరచుట అనగా ఈ బిడ్డ తన జీవితం అంతటిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఒక ఎత్తు. దేవుని వాక్యం మనం కీర్తన చూస్తాం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎన్నో భాగాలు 107వ కీర్తనలో రాబడుతుంది. ఇంకా అనేక భాగాలు మనం చూస్తాం, ఇప్పుడు సమయం అంతా చూపించనగానే. తాను తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతను చెల్లించుట మాత్రమే కాదు గాని, తాను కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాదు గాని, ఈ 2వ మాట బాగా గమనంగా చెప్తాను, వినండి. పౌలు అపోస్తలుడు తెస్సలోనిక పత్రిక రాసినప్పుడు, ఫిలోమోను పత్రిక రాసినప్పుడు, ఇంకా ఎఫెసీ పత్రిక రాసినప్పుడు అనేక చోట్ల ఏమంటే తెలుసా, మిమ్మును బట్టి నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మిమ్మును బట్టి. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం చూడండి. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. ఈ 3వ తలంపులో బిడ్డ దేవుని మహిమ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బిడ్డను బట్టి లోకమంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అట్లు తాను జీవించాలి. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అది సంగతి. 2 భాగాలు చెప్పాను. నేను దేవుని స్తుతించడం ఒక ఎత్తు, నన్ను బట్టి అనేకులు దేవుని స్తుతించడం మరొక ఎత్తు. ఇప్పుడు కృతజ్ఞ తన జీవితంలో, కృతజ్ఞ పెరిసి తన జీవితంలో తన జీవితం అంతా దేవునికి తాను కృతజ్ఞురాలై ఉండాలి, తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదై ఉండాలి. ఇది కూడా ప్రాముఖ్యమే. ప్రార్థన చేద్దాం, దేవా ఈ బిడ్డ తన జీవితం అంతట్లో నీకు ఎంతో థ్యాంకింగ్ గా, గ్రేట్ఫుల్ గా, అంటే ఎంతో కృతజ్ఞత కలిగేదిగా బ్రతకాలి. ఎందుకు అనంటే ఈ అంత్యదినాల ప్రమాదం ఉంది. అంత్యదినాల ప్రమాదం ఏంటి? తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును,
మనుషులు బింకములాడువారు, స్వార్థపరులు, సజ్జన ద్వేషులు అంటూ కృతజ్ఞత లేనివారు. ఎవరండి? కృతజ్ఞత లేనివారు. దే ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సమస్తము తమకు అనుగ్రహించిన దేవునికి వారు కృతజ్ఞులై ఉండని అంత్యదినముల అపాయకరమైన కాలములో పుట్టినటువంటి ఈ బిడ్డ తన జీవితంలో ఎప్పటికీ కృతజ్ఞత లేనిది కాకూడదు. తన జీవితం అంతట్లో తన దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించేదై ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, మీరు వెళ్ళి యాజకుని కనిపరుచుకోండి అన్నాడు. వారు వెళ్తూ ఉండగానే స్వస్థపరచబడ్డారు. అయితే అందులో ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. వాడు బిగ్గరగా ఆయనకు స్తుతి చెల్లించాడు. అక్కడ వాక్యం రాబడింది, వాడు సమరయుడు. ఆ ముక్క ఎందుకు రాయాలండి? వాడు అదెందుకు మెన్షన్ చేయాలా? యేసుప్రభువు అడిగాడు, ఆ 90 అంటే హీఈస్ హ్యాపీ ఫర్ దిస్ పర్సన్ హూ ఈస్ గ్రేట్ఫుల్, బట్ హీ ఈస్ ఆల్సో అబ్జర్వింగ్ ద 9 people who are not thankful. స్తుతి చెల్లించిన ఒక్క నిమిషంలో సంతోషంగా ఉన్నట్లుగానే స్తుతించడానికి రాని 90 విషయంలో కూడా నేను గమనించాను. ఆ 90 ఎక్కడా? సంతోషం ఉంది ఒక్కని వలన, కానీ 90 వలన బాధ కూడా ఆయనకి ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, మెజారిటీ థ్యాంక్ఫుల్ గా ఉందా, అన్థ్యాంక్ఫుల్ గా ఉందా? కృతజ్ఞత కలిగిన వారు ఎక్కువ మందా, కృతజ్ఞత లేని వారు ఎక్కువ మందా? 9:1 అంతేనా అనాలా? 10 మందిలో 9 మందికి ఏం లేదు. ఇప్పుడు మెజారిటీలో ఉందామా, మైనారిటీలో ఉందామా? చెప్పండి. సాధారణంగా మనం గుంపుతో పోదాం అనుకుంటాం, ఎక్కడ సంఖ్య ఎక్కువ ఉంటే అదే అనుకుంటాం. కాదు, ఆ శేషములో ఉండాలి. ఆ శేషం ఎవరు? స్తుతించేవారు, కృతజ్ఞత కలిగిన వారు. ఆ కృతజ్ఞత కలిగిన ఆ సమరయుడు అంటే దాని అర్థం లేఖనంలో ధ్యానిస్తే మిగిలిన వారు యూదులే, కానీ వారికి కృతజ్ఞత లేదు. ఈ సమరయునికే కృతజ్ఞత ఎందుకు వచ్చిందంటే, అయ్యా బహుశా వారు మేలు పొందడానికి యోగ్యులేమో వారి జాతిని బట్టి, కానీ నేను సమరయుడును, నాకు నువ్వు మేలు చేసావే. కానీ అనర్హుడినే నాకు నువ్వు మేలు చేసావే. నేను స్తుతించకుండా ఎట్లుండగలను? నేను యూదుడను కాను, నేను ఇశ్రాయేలుడను కాను, సమరయుడినే, కానీ నీ ద్వారా జాలి మేలు పొందాను. కాబట్టి ప్రియులారా, ఈవిడ తన జీవితం అంతట్లో ఇట్టి కృతజ్ఞత కలిగినదే ఉండాలనేదే నా ఆశ. యెషయా 57:19 నేను వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తానన్నాడు. కాబట్టి దేవుడి బిడ్డకు జీవితం అంతట్లో అట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా, నేను తర్వాత మాటలు క్లుప్తంగా ముగించేస్తానండి. కొంచెం సౌండ్ పెట్టారు, అద్దె రెడ్ బెంచ్ చివర అది 2 బెంచ్. కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ కృతజ్ఞత అనేది 2 రకాలుగా ఉంటుందండి. బై వర్డ్స్, థ్యాంకింగ్ బై వర్డ్స్ అండ్ థ్యాంకింగ్ బై డీడ్స్. మాటలతో కృతజ్ఞత, చేతలలో కృతజ్ఞత. ఏమండి? మాటలలో కృతజ్ఞత సులువా కాదండి? మాటలతో పోయేదేమంది, 4 మాటలు థ్యాంక్ యూ అండి అంటే అయిపోయింది. కానీ నాట్ ఓరల్ థ్యాంక్స్ గివింగ్. మాటలతో స్తుతి సరిపోదు, కృతజ్ఞత సరిపోదు. ఏదైనా నీ కొరకు చేసి, ఏదైనా నీ కొరకు నేను అనుభవించి, క్రయము చెల్లించి, ఆ ద్వారా నీకు నేను కృతజ్ఞత చెల్లించాలి. ఒకసారి ఎవరో ఒక వ్యక్తి ఎంతో ఆకలిగా ఉన్న సమయంలో, ఇక ఈ ఆకలి చావు చచ్చిపోతానేమో అనుకున్నప్పుడు, ఆ దారిని పోతున్న ఒక పెద్ద మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి గబుక్కున అన్నం పెట్టాడు. అన్నం పెట్టినందుకు గాను ఈ వ్యక్తి వెంటనే చేతులు 2 జోడించి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. అనగానే ఈ వ్యక్తి కూడా చాలా సంతోషపడ్డాడు. సర్లే ఎల్లయ్యా అన్నాడు. కానీ ఒక్క నిమిషం అలా దాటేసరికి ఆ పెద్ద ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక గుంతలో పడిపోయాడు. బట్టలంతా కూడా బురదైపోయినాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గబగబా వెళ్ళి తన చేత్తో ఆ మట్టి అంతా తుడిచి, బురదంతా తుడిచి, తన బట్టలకంతా రాసేసుకొని, తన చేతులు తన బట్టలు అంతా మురికైపోయినాయి. ఎలాగైనా తనకు మేలు చేసినట్టు వ్యక్తికి కృతజ్ఞత చెల్లించాలని అన్ని రకాలుగా ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు లేచిన తర్వాత ఈ వ్యక్తి అంటున్నాడు, అరే బాబు, ఇంత అన్నం పెట్టినందుకు నువ్వెందుకురా నీ చేతులంతా బురద చేసుకున్నావు, నీ బట్టలంతా బురద చేసుకున్నావు అంటే అంటాడు, సార్ ఎంత చేసినా మీ కొరకు అది తక్కువేనండి అన్నాడు.
ఇప్పుడు చెప్పండి, మాటలతో ఆదివారం దేవుని మందిరానికి వచ్చి 4 మాటల సమాజం మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఒక పాట పాడేస్తే సరిపోతుంది అనుకుందామా? ఆయన కొరకు ఎంత క్రైమ్ చెల్లించి ఆ కృతజ్ఞతను వెళ్ళబుచ్చాలో, ఆ కృతజ్ఞతను మాటలలో కాదు క్రియలలో. నీ కొరకు ఎంత చేసినా తక్కువే ప్రభువా. అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఐ విల్ పే ఎనీ ప్రైస్. ఎంత క్రైమ్ అయినా చేస్తా. కాబట్టి 3వ తలంపులో ఆయన మహిమ నిమిత్తం అన్నప్పుడు ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని మహిమ పడతాం. ఆ కృతజ్ఞతాస్తుతులు మాటలతోనే పరిమితము కాదు గాని క్రియాపూర్వకమైన కృతజ్ఞత ఆమె చూపించునుగాక. 2వది, ఆమె జీవించే జీవితాన్ని బట్టి అనేకులు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభు ఇట్లు ఆ బిడ్డను సిద్ధపరచాలి. 4వ తలంపు వెళ్తాం. ఎవరు సృష్టించారు? లోక సృష్టికర్త. ఆయననే ఈమె పూజించాలి, మనమును పూజించాలి, సృష్టాన్ని కాదు. 2వది, ఎవరి కోసం సృష్టించబడింది? దేవుని కోసమే, నా నిమిత్తము. మర్చిపోకుండా ఈ బిడ్డను సిద్ధపరచాలి. 3వది, ఎందుకు సృష్టించబడింది? ఆయనను మహిమపరిచేందుకు, ఆయనకు కృతజ్ఞత చెల్లించేందుకు. 4వది, ఇప్పుడు దేవుని చేత సృష్టించబడిన ఈ బిడ్డను దేవుడు ఏమంటున్నాడో చూడండి. 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. బాగుందా? ఎక్సర్సైజ్ అయిపోతుందా? ఫ్యాన్ గాలి లేదు కదా. 43వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. ఇలా ఇటు తీసుకురాలి, ఇక్కడ నుంచి ఫ్యాన్ గాలి వస్తుంది చూడు, కొంచెం ట్రై చేయి. పర్లేదు, ఇట్లా నువ్వు ఎత్తుకుంటాను అయితే. నీవు నా బైబిల్ పెట్టేసి పర్లేదులే, కాసేపు గాలి తగిలిన దానికి. నీవు నా సొత్తు, ఆ మాట గమనించండి. 3వదిగా నా సొత్తు అనే మాట. ఇప్పుడు ఈ బిడ్డ కృతజ్ఞ పెరిసి ఎవరు అనంటే గాడ్స్ ప్రాపర్టీ, దేవుని ఆస్తి. నీవు నా సొత్తు, నేను నిర్మించాను, నా సొత్తు, నా సొత్తు. నా సొత్తు అన్నప్పుడు, నా స్వాస్థ్యం, నా ఆస్తి అన్నప్పుడు ఇక్కడ చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. 94 కీర్తన వాక్యం రాబడుతుంది. ఆయన తన స్వాస్థ్యమును, నిన్ననే జ్ఞాపకం చేసి, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. 94:14 చూడండి. 94:14 తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ జీవితంలో ఆ పరలోకపు దేవుడు ఎవరైతే ఈ బిడ్డను తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడో ఆ దేవాది దేవుడు ఈ బిడ్డను ఎన్నటన్నిటికి కూడా విడనాడు వాడు కానే కాడు. ఇక్కడ కొన్ని మాటలు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలంటే, ఈమె దేవుని సొత్తు. దేవుని సొత్తును ముడితే దేవుడు ఊరుకోడు. సచ్ ఇస్ ద ప్రొటెక్షన్ అరౌండ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్. గాడ్స్ అక్కడ ఒక బోర్డు పెడతాం, ట్రెస్ పాసర్స్ విల్ బి పనిష్డ్. ఆక్రమిస్తాం, ఎవరిని ముట్టుకోనియం, దాంట్లోకి రానియం. దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఏమాత్రం చూస్తూ ఊరికే ఉండం. ఎంతైనా దాని కొరకు మనము బాధ్యత తీసుకుంటాం, క్రైమ్ చెల్లిస్తాం, పోట్లాడుతాం. ఇప్పుడు ఈ బిడ్డ గురించి అంటున్నాను, నేను నిర్మించాను, నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. అందుకనే ఈ బిడ్డ జీవితకాలం అంతటిలో, ఇక్కడ ఇదే వచనములో ఒక మాట రాబడింది చూడండి. ఈ బిడ్డ తన జీవితం అంతట్లో కూడా దేవుని చేత నిర్మించబడిన దేవుని సొత్తుగా, దేవుని ఆస్తిగా నిత్యం దేవుడు ఆమెను భద్రపరిచేందుకొరకైనా పరిపూర్ణ జాగ్రత్త తీసుకునేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దుష్ట భయంకరమైనటువంటి లోకములో బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తారో లేరో అన్న భయముతో నింపబడిన ఈ పాప ప్రపంచములో ఈ బిడ్డను సృష్టించిన, ఈ బిడ్డ నిర్మాణకుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విమోచకుడు తానే ఈ బిడ్డను తన సొత్తుగా చేసుకున్న కారణం చేత ఈ బిడ్డ కొరకైన పరిపూర్ణ బాధ్యత వహిస్తాడు. ఆ బిడ్డ భద్రత కొరకైన పరిపూర్ణ చర్య తీసుకుంటాడు. యోబు విషయంలో భద్రత ఉంది. ఎంత భద్రత ఉందో యోబు చెప్పలేదు, కానీ సాతాను చెప్పాడు. యోబుకు దేవుడు ఎంత భద్రత ఇచ్చాడో యోబు చెప్పలే. ఎవరు చెప్పాడు?
వాటర్ బాటిల్ ఇటు కొట్టండి నాకు. యోబుకి ఎంత భద్రత ఉందో యోబు చెప్పలేదు, ఎవరు చెప్పారు చెప్పండి? పలకాలండి. కొంచెం అలసిపోతున్నారా? ఇంకా చాలా మంది రావాలా. ఎందుకబ్బా ఇంత సాగదీస్తున్నాడు అనుకుంటున్నారేమో. మా అక్కగారు బంధువులు వచ్చారమ్మా ఇంకా. అది సంగతి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు సాగదీస్తున్నాడు బోధకుడు. ఇంకా దగ్గర నాకు తెలిసి ఎంతమంది రావాలి తెలియదు, ఇంకొంతమంది ఉండాలా. ఓ 50 మంది అని రావాలి, 50 పైన రావాలా. ఇంకా అంచనాలు బడి చూస్తే వేసుకున్నది భోజనాలు 200 మందికి, 100 మంది ఆ ఊరు నుంచే వేసుకున్నారు. వచ్చారండి నారాకోడి రోళ్ళు? ఎక్కడున్నారండి నారాకోడి రోళ్ళు? చేతులు చూపించండి కొంచెం. వీళ్ళు కింద కూడా దిగినట్లేరే. ఎక్కడ చూసానే మీ ఊళ్ళని? అమ్మను కదా, అమ్మ వచ్చిందా కదా. కాబట్టి ఇంకో 10 నిమిషాలు టైం తీసుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తే క్లోజ్ చేద్దాం, చూద్దాం గ్రేస్ పీరియడ్ అట్లా. కాబట్టి ఇక్కడ నాకు యోబుకు ఎంత భద్రత ఉందో యోబుకు తెలిసిన దానికంటే ఎవరికి తెలుసు చెప్పండి? వానికి తెలుసు. అందుకే వాడేమన్నాడు, నీవు యోబుకు తీయలేదా ఇంకా బైబిల్ మీరు? చదవమ్మా. చుట్టూ కంచె వేసితివి కదా. కాబట్టి అతని చుట్టూ ఉన్న కంచె ఎవరు చూశారు? అపవాది చూశాడు. కనుక వానికి తెలుసు ఆ చుట్టూ ఉన్న కంచె 3 అంచెలుగా ఎంతగా దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ చుట్టూ దేవుడు వేసినటువంటి ఆ చక్కని భద్రత కొరకైన చర్య అంతటిని బట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. అందుకని లేఖనం రాబడింది, నిన్ను ముట్టిన వాడునా, అలాగే జకర్యా రాబడింది, నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కాబట్టి జీవం గల దేవుడు తానే ఈ బిడ్డ చుట్టూ తన సొత్తైన తన ఆస్తి అయిన తన బిడ్డ చుట్టూ అద్భుతమైనటువంటి ప్రాకారము గుడును గాక. మరొకసారి ఈ వచనం చదవండి, చివరి తలంపుకు వెళ్ళిపోతాను. 43వ అధ్యాయం 1వ వచనం మళ్ళా చదవండి. అక్కడ ఇంకొక మాట చెప్పి నేను చివరి తలంపుకు వచ్చేస్తాను. సెలవిచ్చుచున్నాడు, నీవు నా సొత్తు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు కూర్చున్నా, ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు, యాకోబు అని పిలుస్తున్నాడు. యాకోబును తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు, యాకోబును తన స్వాస్థ్య భాగముగా చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం త్వరగా ఒక వచనం, ద్వితీయోపదేశకాండం ఇప్పుడేముంది, దానికి కాస్త పాకడం నడవడం వస్తే అప్పుడు ఉంటుంది చూడండి. ఇక చేతుల్లో ఉండడం కరువే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం, నా సొత్తు అని చెప్పిన అదే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. 32 ద్వితీయోపదేశకాండం 9 చదవండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము. కాబట్టి తన వంతు తన సొత్తు అయిన తన స్వాస్థ్యమైన యాకోబును ఎలా కాపాడాడంట? చదవండి 10వ వచనం. అరణ్య ప్రదేశం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. 32, 9, 10. అరణ్య ప్రదేశములోను పాడైన ఎడారిలోను కనుగొని ఆవరించి పరామర్శించి, ఎందుకో తన కనుపాప వలె కాపాడే అంత. ఎందుకయ్యా అంటే మై పోర్షన్, నా సొత్తు, నా వంతు, నా స్వాస్థ్యం. కనుపాపలా కాపాడుకోకపోతే పరాయోల్లా ఉంచుదానా నేనేమైనా? నాది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా. పక్కన వాళ్ళ కోసం మంచం కూడా దిగకపోవచ్చు, కానీ ఏమండి, నాది లక్షణం లేదు, 2 లక్షణం లేదు, అది ఏమైనా కూడా. మరి దేవుడు నా ఆయన దిగిరాడా? ఆయన పూనుకోడా? ఆయన అశ్రద్ధ వహించేవాడా? ఆయన చులకనగా చూసుకునేవాడా? నాది అని ఒక్కసారి దేవుడు అనుకుంటే ఇక దేవుడు కనుపాప వలె కాపాడుతా. ఎక్కడ? భీకర ధ్వని గల పాడైన ఎడారి. ఏంటది? ఈ లోకమే. మన చుట్టూన లోకం, లోక పరిస్థితులు నిశ్చయంగా భీకర ధ్వని గల పాడైన ఎడారి పరిస్థితులు, నిర్జీవమైన పరిస్థితులు,
ప్రమాదకరమైన స్థలాలు, వీటన్నిటి మధ్య దేవుడు ఈ బిడ్డను నేను నిర్మించాను, నా సొత్తు అంటున్నాడంటే కనుపాపు వలె కాపాడేవాడు కూడా ఆయనే. కాబట్టి బెన్యామీన్ గురించి ఒక మాట రాబడింది. బెన్యామీన్ యెహోవాకు ప్రియుడు. అక్కడే చూడండి 33వ అధ్యాయంలో 33:12 33:12 చదవండి. యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. కావున ఈ బిడ్డకు ఆ శ్రేష్టమైన భద్రత దేవుడు కాపుదల అంతవరకు అనుగ్రహించును గాక. చివరి మాట మనం ముగించుకుందాం. దయచేసి తిరిగి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, ఇక 46వ అధ్యాయం కూడా చూద్దాం. మరొక మాట చూస్తాం. ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట రాబడింది. 46వ అధ్యాయము 3వ వచనం, 46:3. శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా. ఇక్కడ నేను ఇందాక చెప్పాను ప్రారంభంలో ఒక మాట. తెలుగులో గర్భమున పుట్టినది మొదలుకొని అని రాబడింది. దాని అర్థం ఏంటి? లోకములో పుట్టినది మొదలుకొని అన్నారు కదా, కానీ గర్భమున పుట్టినది అని అంటే, అందుకని ఇంగ్లీష్లో వెన్ యు ఆర్ కన్సీవ్డ్ ఇన్ మదర్స్ ఓమ్, తల్లి గర్భములో పిండముగా ఉరుపింపబడిన ఆ మొట్టమొదటి సెకను నా చేత భరింపబడిన వారులారా అని తెలుగులో. ఇంగ్లీష్ లో ఉందంటే ద వన్ హూమ్ ఐ హావ్ కేర్డ్ ఫ్రమ్ వెన్ దే ఆర్ కన్సీవ్డ్. గర్భములో అంటే ఆ పుట్టిన గర్భములో ఉన్న 9 నెలలు ఉందనుకుందాం. ఆ 9 నెలలో మొట్టమొదటి సెకను, చివరి నిమిషం లోకంలోకి వచ్చింది. అయితే మొట్టమొదటి సెకను. అందుకని ఒక చక్కని మాట కీర్తన 139లో నేను చెప్తాను, వినడు చాలు. 139లో నన్ను కలగజేసిన విధము చూడగా అన్నప్పుడు ఏమంటే, భూమి యొక్క రహస్య స్థలములలో నేను నిర్మించనన్నాడు అన్నాడు. ఏమిటా రహస్య స్థలం? తల్లి గర్భాశయం. తల్లి గర్భాశయమున ఆమె కనమగా పడినప్పటి నుంచి దేవుడు అంటున్నాడు, ఐ టుక్ కేర్ ఫర్ యూ. నేను అప్పటి నుంచే నీ కోసం కేర్ తీసుకున్నా. నా చేత భరింపబడిన వారని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ఐ హావ్ టేకెన్ కేర్ ఫర్ యూ. నేను అప్పటి నుంచే నీ కోసం శ్రద్ధ తీసుకున్నాను అంటూ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? తర్వాత చదువుతా ఉంటే, అప్పటి నుంచి అంటే భూమి మీదకు పడిన నుంచి కాదు, కడుపులో పడినప్పటి నుంచి, తర్వాత తల్లి ఒడిలో కూర్చుండినది అంటే భూమి మీద పడినప్పటి నుంచి. ఇంకా వారలారా, ఇప్పుడు కంటిన్యూషన్ చూడండి, నా మాట ఆలకించండి. అప్పుడు కడుపులో పడిన దగ్గర నుంచి 9 నెలలు నేను కేర్ తీసుకున్నాను. ఆ కడుపులో నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఇదిగో ఈ ఫస్ట్ ఇయర్ వరకు కేర్ తీసుకున్నాను అనుకుంటారేమో. నా మాట ఆలకించండి. ఎప్పటి వరకు కేర్ టేకర్ని అంటే, ఇప్పుడు 4వ వచనం, ముదిమి వచ్చు వరకు. ఈ ఫస్ట్ బర్త్డే కాదు, దేవుని మహాకృప కలిగితే 100వ బర్త్డే కూడా ముదిమి వచ్చే వరకు, తల నెరియే వరకు ఎత్తుకున్న వాడును, చంకబెట్టుకున్న వాడును నేనే. ఐఎమ్ ద వన్ హూ విల్ టేక్ కేర్. ఈ అద్భుతమైన మాట జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. రహస్య స్థలములలో కనుమగా పడినది మొదలుకొని ఆ 9 నెలలు నేనే భరించాను, జాగ్రత్త తీసుకున్నాను. తల్లి ఒడిలోనికి వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలం నేనే మోసుకున్నాను, భరించాను. అంతటితోనే అయిపోలేదు నా బాధ్యత. ముదిమి వచ్చే వరకు, నాట్ ఓన్లీ అంటిల్ నౌ బట్ అన్టు ద ఎండ్. భవిష్యత్తు కూడా అంతము వరకు నేను చంకనెత్తుకునేవాడను, భుజమున పెట్టుకునేవాడను. ఇంతటి భరోసా ఎవరివ్వగలరు చెప్పండి? ఒకవేళ ఎదిగిన వయసు కలిగిన వారు ఉన్నారేమో, తల నెరిసిన వారు ఉన్నారు. ఈ సెకండ్ మళ్ళా దేవుడితో చెప్తున్నాడు, నిన్ను చంకనెత్తుకుని వాడను నేనే. బహుశా మన కంటికి మనం చాలా పెద్దోళ్ళం. తల నెరిసిన నా పెద్దలారా, నా తల్లులారా, నా తండ్రులారా, నీ కంటికి మీ కంటికి మీరు చాలా పెద్దోళ్ళు. లోకం కంటికి కూడా మీరు చాలా వయసు వచ్చిన వాళ్ళు. కానీ మిమ్మల్ని సృష్టించిన దేవునికి
మీరు కన్న బిడ్డలు పసిబిడ్డలే. ఆయన పసిబిడ్డ కొరకు ఎలాగ జాగ్రత్త తీసుకుంటాడో మీ కొరకు కూడా అంతే జాగ్రత్త తీసుకుంటాడు. చెప్పడానికి బయట ఏం చెప్తారంటే, వయసు వచ్చిన వాళ్ళు పసిబిడ్డలతో సమానం అండి, శిశువులతో సమానం అండి అంటారు. కానీ అలాగే ట్రీట్ చేస్తున్నారా? అలాగే ట్రీట్ చేస్తున్నారా? పోయిన వయసు వచ్చినప్పుడు నీకు నడక నేర్పించిన వాడు తాను కాళ్ళ మీద నిలబడలేకపోయిన వయసు చీదరించుకుని ఈ లోకములో హృదయ విదారకమైన పరిస్థితులు అనేక లోకం అని చుట్టూ చూస్తున్నాం. మీకు నేను దాన్ని వివరించి నాకు ఓపిక లేదు, కానీ తట్టుకోలేము. కానీ అలాంటి పరిస్థితులు కూడా దేవుడు అంటాడు, బహుశా ఈ ముదిమిలో కూడా నీకు ఒకవేళ నీ భవిష్యత్తున కోరిక ఆందోళన ఉందేమో, నీవు నాకు పసిబిడ్డవే, చంకనెత్తుకునే బిడ్డవే, నేను నా చేతుల్లోకి ఎత్తుకునే బిడ్డ. నీ దృష్టిలో చాలా పెద్ద. ఇప్పుడు చూడండి, మొన్న ఈ మధ్య ఒక ఇంటికి పోయిన ప్రార్థనకు రమ్మంటే నన్ను ఇంటికి తీసుకొని పోయినానే రిటైర్డ్ ఆర్మీ ఆయన, అంటే సుమారుగా ఆయనకు రిటైర్ అయ్యి కూడా 45 సంవత్సరాలు 65 సంవత్సరాలు మినిమం వేసుకుంటా. ఆయన ఇంటికి తీసుకొని పోయాడు. ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయి మా అమ్మకు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళ అమ్మ వయసు ఎంత అంటే 92 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ వయసు ఏంటి? 92 సంవత్సరాలు. ఈ రిటైర్ అయిపోయిన ఈ పెద్ద ఆయన, ఈ అంకుల్ గారు ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆమె మంచం మీద కూర్చొని ఎంత దేవుడు ఆమెకి ఎంత మంచి చూపు, ఎంత మంచి మాట వినికిడి, అంత పర్ఫెక్ట్ ఇచ్చాడు. ఆమంటుంది ఈయన లోపలికి వెళ్ళగానే, ఏరా ఏడ పోయేవరా, కడుపుకి అన్నం తిన్నావా లేదా, ఎంత మాపటేలైంది అంటుంది. ఈయనకి మనవళ్ళు ఉన్నారు, కానీ ఆమెకి ఈయన పసిబిడ్డే, కొడుకు కాదు పసిబిడ్డే. ఇంకా అన్నం తిన్నావా లేదా అంటుంది. ఇప్పుడు నేను అంటాను, నీ నా దేవుడు, నా తల్లులారా నీ నా దేవుడు నిన్ను అదే సెన్స్ లో ట్రీట్ చేస్తున్నాడు, అదే రీతిగా నేను ట్రీట్ చేస్తున్నాడు, అదే ప్రేమ నీళ్ళు చూపిస్తున్నాడు, అదే జాగ్రత్త తీసుకుంటున్నాడు, అదే జోలపాట పడుతున్నాడు, అదే రీతిగా లాలిస్తాడు, అదే రీతిగా సముదాయిస్తాడు, అదే రీతిగా సేద తీరుస్తాడు, అదే రీతిగా నీకు ఆయన సంపూర్ణమైన నిమ్మలపరుస్తాడు. పసిబిడ్డను తల్లి నిమ్మలపరిచినట్టే, సముదాయించినట్లే, సేద తీర్చినట్లే నేను హక్కు బాధ్యత ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మోసుకొనుగాక. కనుక ఈ గొప్ప వరకు ఎత్తుకొని మోసుకొనుగాక. కనుక ఈ గొప్ప భరోసాతో ఆదరణ బిడ్డను దేవుని చేతికి అప్పగిస్తాం. పెర్సిస్ అనే మాట మరి తల్లిదండ్రులు ఆ పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. దేవుడు ఏమైనా మాట్లాడా మీతో? అమ్మా స్వార్థికురాలు, ఓకే. అంటే అది మీ డైలీ పోర్షన్ లాగానే ఏమైనా వచ్చిందా? నాకు తెలియదులే. ఒకవేళ మీ దినపాఠాల్లో కానీ లేదా ఎక్కడైనా వర్తమానంలో వచ్చిందా లేదా? సరే. పెర్సిస్ అనే మాటకు తెలుగులో అర్థం ఏంటంటే కొనసాగించు లేక నిరవధికంగా కొనసాగించబడిన అని అర్థం. పెర్సిస్ అనేటువంటి ఈ పేరు గల స్త్రీ రోమా 16వ అధ్యాయములు ఉంది. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడినది. పౌలు చాలా ప్రశంసిస్తాడు, స్వార్థ పనులో నాతో కలిసి ఆమె బహుగా ప్రయాసపడినది. కాబట్టి దేవుడి బిడ్డను అట్లు దేవునికి నిత్యం కృతజ్ఞత చెల్లించేది గాను, ఆమెను బట్టి అనేకులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగేది గాను, అంతేకాదు దేవుని కొరకే ఆమె బహుగా ప్రయాసపడేదిగా దేవుడు ఆ బిడ్డను సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.